కనుక దేవుని బిడ్డలారా, ఈ గ్రామ ప్రజలారా, మీకందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయనే నిన్ను నరకం నుండి తప్పించడానికి వచ్చిన మహా మహా గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది ఇది వింటున్నారో, వాళ్ళు పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు, మీకందరికీ ఒక మంచి మాట చెప్పడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. అదేంటంటే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత పాపి అయినా సరే, ఎంత దొంగమైనా సరే, ఎంత వ్యభిచారి అయినా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, నీ దుర్మార్గతను నీ దగ్గర ఉంచుకో. అది ఒక రోజు వాసన వస్తుంది, ఒక రోజు అది నేను నరకానికి తీసుకెళ్తుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను ఆ దుర్మార్గత నుండి, ఆ పాపం నుండి, ఆ వ్యభిచార తలంపు నుండి నేను విడిపించి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహా మహా గొప్ప దేవుడు నేను ప్రకటించే యేసు ప్రభు. ఈ రోజు వస్తావా ప్రభు దగ్గరికి? వచ్చి ఏమిస్తావు? నీ హృదయం ఇస్తావా? ఈ రోజు ఆయన నీ అంతస్తు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, నీ ధనము కోరుకోవటం లేదు, నీ హృదయంలో స్థలము కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజు అనుకూలమైన సమయము మారి దేవుని సన్నిధిలో నిలబడి ఆయన హృదయంలో నీకు స్థలం ఇస్తే ఖచ్చితంగా పరలోకంలో నీకు స్థలం ఉంటుంది దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజు సాయంకాలం వింటున్న ప్రతి మాటను బట్టి దేవుని ఈ కాలనీలో, ఈ గ్రామంలో మీ అందరికి రక్షణ కలిగించలాగిన మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ నరసింహరావు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయా ఈ గ్రామాన్ని ప్రేమించి తండ్రి, అయా నీ దాసులను ప్రభా ఈ గ్రామంలో తీసుకొచ్చినందుకే ప్రభా, అయా నీ దాసుని నిలబెట్టి నీ రక్షణ మాటలను ప్రభా అయా మీరు అందించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. అయా యేసయ్యా, నీ మాటలో శక్తి ఉన్నదయా, నీ మాటలో రక్షణ ఉన్నదనని ప్రభా. అయా నీ దాసుడు ఎలుగెత్తి ప్రభా